హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను గుమ్మడి బూరెలండి. ఇవి ముందుగా గుమ్మడికాయ ముక్కలు తొక్క చెక్కిసుకొని ఇలా చిన్న ముక్కల్లా కోసుకోండి. ఇది కోసుకొని కుక్కర్లో పెట్టుకోండి. అందులోనే కొద్దిగా బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వండి. కుక్కర్ విజిల్స్ 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చాక చూసారా, ఇలాగ వేసుకొని మనం మూత పెట్టేసుకొని కుక్కరు 3 విజిల్స్ వచ్చేలా చూసుకోండి. విజిల్స్ వచ్చాక చూసారా, ఇందులో కొద్దిగా నీరులా ఉంటుందండి. ఈ నీరు లాంటిది ఒక గిన్నెలోకి ఇందులో పంపించుకోండి. నేనైతే చిన్న గిన్నెలో పంపించుకొని ఇలా నొక్కిసుకున్నాను మెత్తగాని. ఇలా నొక్కిసుకున్న ముద్దని ఇంకో బౌల్లోకి వేసుకోండి. వేసుకొని అందులో గోరువెచ్చగా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకోండి. అంటే మనకి బూరికి ఎలాగ వస్తుంది, పునుకులకి ఎలాగ వస్తుందో అలాగే ముందుగా కొద్దిగా బియ్యం పిండి అందులో వేసుకోండి. మనం కలుపుకోండి. అంటే మనం పునుకు వేసుకోవడానికి ఎలాగ వస్తుందో అలాగా కలుపుకోండి గట్టిగాని. కొద్దిగా ఇది 2 రోజులైనా 3 రోజులైనా ఉంటాయండి ఈ గుమ్మడి బూరెలు. ఇప్పుడు మనం వాచి నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ బెల్లం నీళ్ళు అలాగ కొద్దిగా వేసుకొని ఇలా కలిపేసుకోండి. చూసారా, ఇలా ముద్దగా కలుపుకోవాలి. ఇది కలుపుకొని స్టవ్ మీద నూనె పెట్టుకోండి. లోపల వేడెక్కుతుంది నూనె. అంటే మాకు ఇవి 3 రోజులు 4 రోజులు తింటారండి చాలామంది. అలా చేసుకొని ఉంచుకోండి. ఇలా చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి, పెద్దవి కాదు, చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. అలా చిన్న వేసుకొని ఎర్రగా వేగనివ్వండి. ఇప్పుడు గ్యాస్ కొరతలు కదండి, అందుకని కరెంటు స్టవ్ మీద చేస్తున్నాను నేను. చూసారా, ఇలాగ ఎర్రగా వేగాక తీసి సర్వ్ చేసుకోండి. అంతే, నేను రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి.